అల్లు వారింట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్న సంగతి తెలిసిందే కదా. అల్లు శిరీష్ తను ప్రేమించిన అమ్మాయి నైనికని పెళ్లాడబోతున్నాడు. రీసెంట్గా నైనికతో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. మార్చి 6న వీరి పెళ్లి గ్రాండ్గా జరగబోతోంది. అయితే గత కొంతకాలంగా ప్రేమించుకొని డేటింగ్లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. అయితే నైనిక కంటే ముందు అల్లు శిరీష్కి ఒక బ్రేకప్ లవ్ స్టోరీ ఉందట. శిరీష్ చాలా సిన్సియర్గా ఆ అమ్మాయిని లవ్ చేశాడట. కట్ చేస్తే శిరీష్ ఇప్పుడు నైనికతో 7 అడుగులు వేయబోతున్నాడు. ఇంతకీ శిరీష్ లవ్ చేసిన ఆ అమ్మాయి ఎవరు? వారిద్దరికీ ఎందుకు బ్రేకప్ అయింది అనేది తెలియాలంటే శిరీష్ బ్రేకప్ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే. టాలీవుడ్ యంగ్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. గత 3 ఏళ్లుగా తాను ప్రేమించిన నైనికతో శిరీష్ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 6న వీరి పెళ్లి గ్రాండ్ గా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వీరి పెళ్లి పనులు మొదలయ్యాయి. రీసెంట్ గా పసుపు దంపుడు కార్యక్రమంతో పనులు మొదలుపెట్టి మొదటి పత్రికను మెగాస్టార్ చిరంజీవికి అందించారు. మిగిలిన కార్యక్రమాలు చకచకా జరిగిపోతున్నాయి. వరుణ్ తేజ్ పెళ్లితో మొదలైంది అల్లు శిరీష్ లవ్ స్టోరీ. వరుణ్ తేజ్ భార్య హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్నేహితురాలు నైనిక కావడం, పెళ్లిలో మొదలైన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. దాదాపు 3 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటవబోతున్నారు. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ గతంలో వెల్లడించిన ఒక ప్రేమ కథ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అల్లు శిరీష్ పలు ఇంటర్వ్యూలలో తన లవ్ బ్రేకప్ గురించి ప్రస్తావించారు. గతంలో ఆయన ఓ పెద్దింటి అమ్మాయితో ప్రేమలో పడినట్లు ఒప్పుకున్నారు. అప్పుడు కొన్ని పరిణామాల వల్ల బ్రేకప్ జరిగి చాలా బాధపడ్డానన్నారు. అందులోంచి బయటపడడానికి చాలా రోజులు టైం పట్టిందన్నారు శిరీష్. అయితే అంతకు ముందు కూడా శిరీష్ ప్రేమలో పడ్డారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాడట. కానీ అప్పుడు బ్రేకప్ చెప్పడం పెద్ద ఇబ్బందిగా అనిపించలేదని ఆయన అన్నారు. గతంలో అల్లు శిరీష్ ప్రముఖ యాంకర్ ప్రదీప్ నిర్వహించిన కొంచెం టచ్ లో ఉంటే చెబుతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా తాను చదువుకునే రోజులలో జరిగిన ప్రేమ కథ గురించి వివరించారు. శిరీష్ మాట్లాడుతూ తాను ముంబైలో చదువుకుంటున్న సమయంలో ఒక మోడల్ ను ప్రేమించానని తెలిపారు. ఆమె వీకెండ్లలో తరచూ పబ్లు, పార్టీలకు తీసుకెళ్లేదని చెప్పారు. అటువంటి ఔటింగ్స్ కి వెళ్లినప్పుడు 4 నుండి 5,000 రూపాయలు ఖర్చవుతాయని పేర్కొన్నారు. ఆమె ముందు తన స్థాయిని తగ్గించుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో డబ్బు అవసరమయ్యేదని వెల్లడించారు. డబ్బుల కోసం ఇంటికి ఫ్లైట్లో వస్తానని చెప్పి 8,000 రూపాయలు తీసుకుని వాస్తవానికి బస్సులో వెళ్లి రావడం ద్వారా కేవలం 1,500 రూపాయలతో ప్రయాణం పూర్తి చేసేవాడినని చెప్పారు. మిగిలిన డబ్బును గర్ల్ ఫ్రెండ్ ను మెయింటైన్ చేయడానికి ఖర్చు చేసేవాడినని తెలిపారు. అయితే ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు భరించలేక 6 నెలలకే ఆ సంబంధం ముగిసిందని వెల్లడించారు. ఇక అల్లు శిరీష్ నైనికలది కూడా లవ్ మ్యారేజే. అది కూడా వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లిలో కలవడం విశేషం. వరుణ్ లావణ్య పెళ్లి టైంలో హీరో నితిన్, శాలిని కలిసి ఓ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి శాలిని తన స్నేహితురాలైన నైనికను కూడా ఆహ్వానించింది. అప్పుడే అల్లు శిరీష్ నైనిక మొదటిసారి కలుసుకున్నారట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా 2 ఏళ్లు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.